ఈచ్ అండ్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొన్ననే 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు. ఒక్కొక్క క్యాంపస్ 20 నుంచి 25 ఎకరాలల్లా 200 కోట్ల రూపాయలతోని 100 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాబోయే 3 సంవత్సరాలలో 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచాలి అని ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెరీ అన్ఫార్చునేట్, ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతున్నారు. అందులో 10% కూడా ఉద్యోగాలు వస్తలేవు. దాదాపుగా 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు దొరకక ఊరికెళ్తే తల్లిదండ్రులకు భారం అవుతామని, నగరంలో చదువుకున్న చదువు కాబట్టి ఇతర ఉద్యోగాలు చేయలేక కుటుంబాలు క్షోభను అనుభవిస్తున్నాయి. చాలామంది నా దగ్గరకు వస్తారు, సార్ మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఏదైనా ఉద్యోగం చూడు సార్, నువ్వు ముఖ్యమంత్రి కదా, నా కొడంగల్ నియోజకవర్గం నుంచి వస్తారు. ఏంద్రా అంటే కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా అంటాడు. దాంట్లో ఎవరి దగ్గర కన్నా ఉద్యోగానికి మావాడినంటే వాడు ఇంటర్వ్యూ పోతే బేసిక్స్ కూడా లేదు. ఇతర సాంప్రదాయకబద్ధమైన ఇంజనీరింగ్ చదవడం లేదు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. ప్రతి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలి, అమెరికాకి వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అనే ఒక పట్టుదల లక్ష్యం బాగానే ఉంది. ఎంతమందికి కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగాలు వస్తాయి? ఎంతమంది అమెరికాకు పోగలుగుతారు? ఎంతమంది నిజంగా అంత సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తున్నారు? అందుకే ఈరోజు సర్టిఫికెట్ ఉండడం వేరు, సాంకేతిక నైపుణ్యం ఉండడం వేరు, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడం వేరు. వీటన్నిటిని గమనించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా మల్టీనేషనల్ కంపెనీలు, లిజెండ్స్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం. ఈరోజు యంగ్ ఇండియా యంగ్ ఇండియా మన స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ వచ్చి మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆనంద్ మహేంద్ర అంటే మహేంద్ర కార్లు మనం చూస్తున్నాం కదా, అంత సక్సెస్ స్టోరీ ఉన్న వ్యక్తిని మన ప్రభుత్వం ప్రారంభించిన యూనివర్సిటీకి చైర్పర్సన్గా నియమించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా రెడ్డి ల్యాబ్స్, అరబిందో, లేకపోతే అపోలో హాస్పిటల్స్, బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీ సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను ఎండీస్ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పెట్టి సిలబస్ వాళ్ళే తయారు చేస్తారు, విద్యార్థులను వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటుంది, ప్రభుత్వం పాత్ర లేదు. 60 ఎకరాలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇచ్చి దాదాపుగా వాళ్లకు ఈరోజు 20 లక్షల స్క్వేర్ ఫీట్లో యూనివర్సిటీ కట్టి 600 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్, గవర్నమెంట్ పైసలు కాదు, కార్పొరేట్ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్, కార్పస్ ఫండ్ అంటే ఆ యూనివర్సిటీ నడుపుకోవడానికి అవసరమైన నిధులను ఒక 600 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో పెట్టి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఆ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే మొత్తం పవర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలోనే దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ చదువుకొని సర్టిఫికెట్ మనకు సరిపోదు. యువమిత్రులారా, నేను మీతో స్పష్టంగా చెప్పదలుచుకున్న, ప్రపంచంతో పోటీ పడాలి అంటే చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యంతో పాటు కమ్యూనికేట్ చేసే స్కిల్ ఉండాలి. కొందరు చాలా తెలివితేటలు ఉంటారు, రాయగలుగుతారు, కానీ ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడడానికి నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళదు. ఎదురుగున్న వాళ్ళని చూడంగానే వీళ్ళకు చేతులు చల్లగా అయిపోతాయి. ఏం అడగాలో, ఏం అడుగుతాడో, ఏం చెప్పాలో. ఆ ఎదురుగా అడిగేటోనికంటే వీడికి తెలివి ఎక్కువ ఉంటుంది, కానీ వీడు చెప్పడానికి సమయంలో ఇది రాదు. ఇట్లాంటి వాటిని అన్నిటిని మనం ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. మరి ఆ ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇదే కాదు, మన ఒలింపిక్స్ చూసిరు, ఒక్క గోల్డ్ మెడల్ అని వచ్చిందా భారతదేశానికి? ప్రపంచంలోనే అత్యధిక జనాభా 140 కోట్ల జనాభా ఉన్న దేశం భారతదేశం. యువ సంపద, ప్రపంచంలో మనం మేధావులం అంటున్నాం, ప్రపంచానికే మనము ఐటీని, ఫార్మాని మనమే సరఫరా చేస్తున్నాం అంటున్నాం. ఈ గొప్పలు బాగానే ఉన్నాయి, కానీ గోల్డ్ మెడల్ ఎక్కడుంది? గోల్డ్ మెడల్ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ దేశం, ఎందుకు మన యువత, మన అందరం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? ఇది మన దేశం కాదా? మనకు బాధ్యత లేదా?
మనం బంగారు పథకాలు సాధించొద్దా? అంటే లీడర్స్కి ఫోకస్ లేకపోవడం వల్ల, లీడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకపోవడం వల్ల, లీడర్స్ ఈ స్పోర్ట్స్ని ప్రాధాన్యత కింద తీసుకోకపోవడం వల్ల ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. ప్రపంచ దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి అందులో భాగస్వాములను చేసినాము. సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి పోయినా, క్యాంపస్ ఎంత అంటే 30 ఎకరాలు. మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కొన్ని 100 ఎకరాలు, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కొన్ని 100 ఎకరాలు, మన పాలమూరు యూనివర్సిటీ ఒక 300 ఎకరాలలో ఉన్నట్టుంది. 30 ఎకరాలు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను వెళ్తే ఒలింపిక్స్లో 32 పథకాలు వచ్చినాయి. 32లో 16 పథకాలు ఒక యూనివర్సిటీకి వచ్చినాయి. 16 పథకాలలో ఒక అమ్మాయిని నేను కలిసిన ఆర్చరీలో, ఆ అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఒకే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సంపాదించింది. సర్ప్రైజ్. ఒక అమ్మాయి 3 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించిన అమ్మాయి ఆ యూనివర్సిటీ స్టూడెంట్ సాదాసీదాగా వచ్చి కలిసింది. ఒక అమ్మాయి చిన్న పాపులేషన్ ఉన్న సౌత్ కొరియాలో 3 గోల్డ్ మెడల్, 32 మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్కటి కూడా సాధించలేదంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించేయండి మిత్రులారా. అందుకే ఈరోజు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన సిరాజుద్దీన్ మన హైదరాబాద్ యువ క్రికెటర్ని, అతను చదువుకున్నది ఇంటర్మీడియటే. అతనికి ఉద్యోగాలు ఇవ్వాలంటే నిబంధన అడ్డం వచ్చింది. క్యాబినెట్లో పెట్టి నిబంధనను సవరించి గ్రూప్ 1 డిఎస్పీ జాబ్ సిరాజుద్దీన్కి ఇచ్చిన నేను. నిఖత్ జరీన్ బాక్సింగ్లో నిజామాబాద్ ఒక అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మైనారిటీ ఫ్యామిలీ గర్ల్ బాక్సింగ్లో రాణిస్తే ఆ అమ్మాయిని నిఖత్ జరీన్ని 2 కోట్ల రూపాయల నగదు ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఆ అమ్మాయికి ఇచ్చిన.